గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్ లో మనం వేవ్ ఆఫ్ దిస్ లెసన్ నుంచి ఇంట్రొడక్షన్ అదేవిధంగా హైగెన్స్ ప్రిన్సిపల్ గురించి మనం తెలుసుకున్నామండి. సో ఈ రోజు క్లాస్ లో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ని హైగెన్స్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ప్రూవ్ చేద్దాం. ఓకేనండి. సో అవి ప్రూవ్ చేసే ముందు హైగెన్స్ ప్రిన్సిపల్ లో మనం ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ రిమెంబర్ చేసుకుందాం. అవి మాత్రమే ఈ ప్రూఫ్స్ లో మనకి యూజ్ అవుతాయి. ఓకేనా. సో హైగెన్స్ ప్రిన్సిపల్ హైగెన్స్ ప్రిన్సిపల్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద ఇన్సిడెంట్ రేస్ లేదా ద రేస్ which are perpendicular to the wave front. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యారలల్ రేస్ ని కన్సిడర్ చేస్తున్నాను. సో వీటికి మనం ప్లేన్ వేవ్ ఫ్రంట్ డ్రా చేసినట్లయితే అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అంటే ఈ వేవ్ ఫ్రంట్ కి ఈ రేస్ అనేవి ఎలా ఉన్నాయండి, ప్యారలల్ గా ఉన్నాయి. అవి ఇన్సిడెంట్ రేస్ కావచ్చు, లేదా రిఫ్లెక్టెడ్ రేస్ కావచ్చు, లేదా రిఫ్రాక్టెడ్ రేస్ కావచ్చు. ఏదైనా సరే అక్కడ ప్లేన్ మనం వేవ్ ఫ్రంట్ తీసుకున్నప్పుడు ప్లేన్ వేవ్ ఫ్రంట్, ఆ వేవ్ ఫ్రంట్ కి రేస్ అనేవి ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్ గా ఉంటాయని చెప్తున్నాను. రెండో పాయింట్ ఏంటంటే ఒక వేవ్ ఫ్రంట్ కన్సిడర్ చేసుకున్నా, ఏబి అనే ఒక వేవ్ ఫ్రంట్. సో దీని మీద ఒక 3 పాయింట్స్ కన్సిడర్ చేసుకున్నాం. ఈ 3 పాయింట్స్ కూడా ఎలా యాక్ట్ చేస్తాయంటే సెకండరీ వేవ్ ఫ్రంట్ కి సోర్స్ కింద యాక్ట్ చేస్తాయి. సెకండరీ వేవ్లెట్స్ కి సోర్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ అనేది v అనే స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. సో ఈ వేవ్ ఫ్రంట్ నేను t 0 సెకండ్స్ దగ్గర ఇక్కడ వేవ్ ఫ్రంట్ కన్సిడర్ చేసుకున్నా. ఇప్పుడు t టైం అయింది. ఈ టైం అయినప్పుడు ఇక్కడ ఉన్న ఏ అనే పాయింట్, ఇక్కడ పాయింట్స్ తీసుకున్నాను. సో ఈ పాయింట్ నుంచి t అనే టైంలో ఒక వేవ్ ఫ్రంట్ ఇక్కడ వరకు ట్రావెల్ చేసింది. అంటే ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందండి అంటే స్పీడ్ ఫార్ములా ఏంటంటే మనకి డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్ ని మనం ఏమనుకున్నాం అంటే v, కాబట్టి డిస్టెన్స్ vt అవుతుంది. అంతే కదండి. సో వేవ్ స్పీడ్ అంతా v, ఎంత టైం తీసుకుంది t టైం, అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది vt. అలాగే సెకండ్ పాయింట్ నుంచి రిలీజ్ అయిన వేవ్ ఫ్రంట్ కూడా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే vt డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అంతే కదండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ నుంచి వచ్చింది కూడా vt డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అర్థమవుతుందండి. మనకి సెకండ్ ఎగ్జాంప్షన్ ఏంటి అంటే ఫస్ట్ వేవ్ ఫ్రంట్ మీద ప్రతి పాయింట్ కూడా ఏం చేస్తుందంటే సెకండరీ వేవ్లెట్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ సెకండరీ వేవ్లెట్స్ కి డ్రా చేసిన కామన్ టాంజెంటే ఏమవుతుందంటే సెకండరీ వేవ్ ఫ్రంట్ ఆర్ న్యూ వేవ్ ఫ్రంట్ అవుతుంది. ఏమవుతుందండి, న్యూ వేవ్ ఫ్రంట్. న్యూ వేవ్ ఫ్రంట్ వేటి వల్ల క్రియేట్ అవుతుందండి అంటే ఫస్ట్ వేవ్ ఫ్రంట్ మీద ఉన్న అన్ని పాయింట్స్ ఏం చేస్తే సెకండరీ వేవ్లెట్స్ ని రిలీజ్ చేస్తాయి. ఆఫ్టర్ సమ్ టైం t తర్వాత ఈ సెకండరీ వేవ్లెట్స్ అన్నిటికీ కూడా కామన్ టాంజెంట్ డ్రా చేస్తే అక్కడ న్యూ వేవ్ ఫ్రంట్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమైంది కదండి. సో ఏం లేదు, బండ గుర్తు ఏంటంటే రేస్ అన్నింటికి కూడా వేవ్ ఫ్రంట్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది, లేదా వేవ్ ఫ్రంట్ కి రేస్ అన్ని కూడా పర్పెండిక్యులర్ గా ఉంటాయి. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే ఫస్ట్ వేవ్ ఫ్రంట్ మీద ఉన్న ప్రతి పాయింట్ సెకండరీ వేవ్లెట్ ని రిలీజ్ చేస్తుంది. ఆ సెకండరీ వేవ్లెట్ కి డ్రా చేసిన కామన్ టాంజెంట్ న్యూ వేవ్ ఫ్రంట్ అవుతుంది. అది రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్ కావచ్చు, లేదా రిఫ్రాక్టెడ్ వేవ్ ఫ్రంట్ కావచ్చు. అలాగే డిస్టెన్స్ మెజర్ చేయడం కూడా రావాలి. వేవ్ అనేది v అనే స్పీడ్ తో వెళ్తుంది, t అనే టైం ట్రావెల్ చేస్తుంది. అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుందండి, స్పీడ్ ఇంటూ టైం అంటే v ఇంటూ t, అదే డిస్టెన్స్ అవుతుంది. ఓకేనండి, అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనం టాపిక్ లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం వేటిని ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నామండి అంటే ఫస్ట్ది proof for loss of
reflection. Proof for laws of reflection by using Huygens principle. Huygens principle. సో ఇప్పుడు అసలు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ని ప్రూవ్ చేయాలి అంటే ఏం ప్రూవ్ చేయాలి? మనం రెండు కండిషన్లను ప్రూవ్ చేయాలి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఫస్ట్ లా ఏంటండి? యాంగిల్ I ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ R అని ప్రూవ్ చేయాలి. సెకండ్ రూల్ ఏంటండి? రిఫ్లెక్టెడ్ ఇన్సిడెంట్ రే అండ్ ద రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఆల్ ఆర్ లైస్ ఆన్ సేమ్ ప్లేన్ అని ప్రూవ్ చేయాలి. అంతే కదండి? ఆల్ ఆర్ లైస్ ఆన్ సేమ్ ప్లేన్. ఈ రెండు ప్రూవ్ చేస్తే మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రూవ్ అయిపోయిందంటే. బట్ దేని బేస్ ప్రూవ్ చేయాలి అంటే ప్రూవ్ చేయాలంటే హైగెన్స్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ప్రూవ్ చేయాలి. ఓకేనండి? సో చదువు. సో దిస్ ఈజ్ an ఇన్సిడెంట్ సర్ఫేస్. ఒక సర్ఫేస్ కన్సిడర్ చేసింది. దీని మీదకి ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ ని కన్సిడర్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ one incident ray. This is one incident ray and this is second incident ray. ఈ రెండు కూడా t is equals to 0 దగ్గర నేను కన్సిడర్ చేసుకున్నాను. సో ఈ రెండింటికి నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ డ్రా చేస్తాను. సో AB. సో ఇవి ఏమవుతాయంటే ఇన్సిడెంట్ రేస్ అండి. ఇన్సిడెంట్ రేస్. సో AB అనేది ఏమవుతుందంటే ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ అవుతుంది. ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్. ఓకేనండి? సో ఇక్కడ ఈ వేవ్ స్పీడ్ ఎంతంటే వేవ్ స్పీడ్ v అని తీసుకుంటున్నాను. వేవ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు v. ఎంత టైం దగ్గర తీసుకున్నానంటే t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర తీసుకున్నాను. ఓకేనండి? అర్థమైంది కదా ఇక్కడ వరకు? సో ఇక్కడ నేను 2 రేస్ ని కన్సిడర్ చేసుకున్నాను. ఈ 2 రేస్ కి నేను ఏం రాసేసాను? ఒక వేవ్ ఫ్రంట్ డ్రా చేశాను. ఎక్కడ? t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర. దానికి ఏమని పేరు పెట్టుకున్నాను? AB. సో AB అనేది ఏమవుతుందంటే ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ అవుతుంది. ఎంత స్పీడ్ తో వెళ్తుంది? ఇది v అనే స్పీడ్ తో వెళ్తుంది. ఇప్పుడు నేను ఆఫ్టర్ టైం t తర్వాత ఇంకో వేవ్ ఫ్రంట్ ని డ్రా చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం సెకండ్ రూల్ యూజ్ చేసుకుంటాం. హైగెన్స్ ప్రిన్సిపల్ లో సెకండ్ రూల్ ఏంటండి? ఫస్ట్ వేవ్ ఫ్రంట్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా సెకండరీ వేవ్ లెట్స్ ని రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర ఒక వేవ్ ఫ్రంట్ తీసుకున్నాం. ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ ఇన్సిడెంట్ అయింది కాబట్టి రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్ట్ అయ్యి ఈ డైరెక్షన్ లో ఇక్కడ వరకు వచ్చింది. ఓకేనండి? సో నెక్స్ట్ ఇదేమి ఇక్కడికి వచ్చింది. అర్థమైందండి? అంటే బి నుంచి ఏ నుంచి ఒక వేవ్ ఫ్రంట్ వెళ్ళింది, అలాగే బి నుంచి ఒక వేవ్ ఫ్రంట్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండు వేవ్ ఫ్రంట్ ని నేను ఏం చేస్తానంటే జాయిన్ చేస్తాను. అంటే ఈ రెండు వేవ్ ఫ్రంట్స్ కి కూడా కామన్ టాంజెంట్ రాసేస్తాను. ఈ కామన్ టాంజెంట్ ఏమవుతుందంటే న్యూ వేవ్ ఫ్రంట్ అవుతుంది. దాని నేమ్ నేను CD అని పెట్టుకున్నాను. ఈ CD అనేది ఏమవుతుంది చూడండి, రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్ అవుతుంది. ఏమవుతుందండి? రిఫ్లెక్టెడ్. ఇది ఈ ఇన్సిడెంట్ రే ఇక్కడ పడిన తర్వాత ఏమైందంటే రిఫ్లెక్ట్ అయింది. ఈ ఇన్సిడెంట్ రే ఇక్కడ పడిన తర్వాత ఏమవుతుందంటే ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ 2 రేస్ ఏమవుతాయంటే రిఫ్లెక్టెడ్ రేస్ అవుతాయి. రిఫ్లెక్టెడ్ రేస్. అర్థమైంది కదండి ఇక్కడ వరకు డయాగ్రామ్? సో న్యూ వేవ్ ఫ్రంట్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే రెండు పాయింట్స్ నుంచి 2 వేవ్ లెట్స్ రిలీజ్ అయినాయి. ఎందుకంటే మీ సెకండరీ సోర్సెస్ కింద యాక్ట్ అవుతాయి. ఈ 2 వేవ్ లెట్స్ కి నేను కామన్ టాంజెంట్ డ్రా చేసాను. అదే ఏమవుతుంది అంటే రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్ అవుతుంది. రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్. ఓకేనండి? సో అసలు కన్ఫ్యూజ్ పడద్దండి. సో దిస్ ఈస్ ది ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్, దిస్ ఈస్ ది రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్. ఇక్కడ వరకు డయాగ్రామ్ అర్థమైతే చాలు. నెక్స్ట్ నుంచి చాలా ఈజీ అండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ దగ్గర ఒక నార్మల్ డ్రా చేస్తాను. దిస్ ఈస్ ది నార్మల్.
ఈ నార్మల్ తో ఇన్సిడెంట్ రే చేసే యాంగిల్ ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ. నెక్స్ట్ ఈ టోటల్ యాంగిల్ ఎంత ఉంది 90 డిగ్రీస్ అంతే కదండి. ఈ రే అనేది ఈ ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ కి ఎలా ఉంటుంది? ఫస్ట్ రూల్ హైగెన్స్ ప్రిన్సిపల్ లో ఫస్ట్ రూల్ ఏంటండి? రేస్ ఆర్ పర్పెండిక్యులర్ టు వేవ్ ఫ్రంట్. సో ఈ వేవ్ ఫ్రంట్ కి రేస్ ఎలా ఉంటాయి అంటే పర్పెండిక్యులర్ గా ఉంటాయి. కాబట్టి టోటల్ యాంగిల్ 90 అయితే కనుక ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే 90 మైనస్ ఐ అవుతుంది. ఎంత అవుతుంది? 90 మైనస్ ఐ. మళ్ళీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టోటల్ యాంగిల్ ఎంత అవుతుందంటే 90 డిగ్రీస్ అండి. అప్పుడు ఇది 90 మైనస్ ఐ అయితే ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుందంటే ఐ అవుతుంది. అర్థమైందండి. సో ఇది ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు ఇది ఎంత అయింది? 90 మైనస్ ఐ అయింది. సో ఇది 90 మైనస్ ఐ అయితే ఇది ఎంత అవుతుందండి? ఐ. ఇది అర్థమైంది కదా. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇలా ఉంటే క్లమ్జీగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఓకేనండి. సో ఈ టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి ఇందులో సగం యాంగిల్ ఏమైంది? 90 మైనస్ ఐ అంటే టోటల్ ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఐ. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక నార్మల్ రాశాను, నేమ్స్ పెట్టుకున్నాం కదండి. ఇది సి, ఇక్కడ ఏమో సి అని పేరు పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఒక నార్మల్ రాశాను. ఈ నార్మల్ ఇది రిఫ్లెక్టెడ్ రే కదండి. రిఫ్లెక్టెడ్ రే నార్మల్ తో చేసే యాంగిల్ ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్. సో ఇది ఆర్ అయితే ఇది ఎంత అవుతుందండి? 90 మైనస్ ఆర్ అవుతుంది అంతే కదండి. మళ్ళీ ఈ టోటల్ యాంగిల్ ఎంత? 90. ఇది 90 మైనస్ ఆర్ అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే ఆర్ అవుతుంది. ఓకేనండి, అర్థమైందా? సో ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదంటే ఈ వేవ్ లెట్స్ ని చెప్పేస్తాం. ఓకేనండి, అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఏంటా ట్రయాంగిల్స్? ఇది ఒక ట్రయాంగిల్ ఏ బి సి. ఇంకొక ట్రయాంగిల్ రాశారు. సో ఇదొక ట్రయాంగిల్. ఇదేంటంటే సి ఏ బి. ఓకేనండి, 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. సో ఇప్పుడు చూడండి, ఏసీ అనేది రెండింటిలో కూడా కామన్ ఉంది. ఇది ఏమవుతుందంటే ఈక్వల్. అలాగే ఈ యాంగిల్ 90 డిగ్రీస్, ఈ యాంగిల్ కూడా 90 డిగ్రీస్. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఎంత స్పీడ్ తో వెళ్తుందండి? v అనే స్పీడ్ తో వెళ్తుంది. సో ఎంత టైం వరకు ట్రావెల్ చేసింది? t ఈజ్ ఈక్వల్స్ టు t అంటే. సో మనకి ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. దీని నుంచి డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. అంటే ఇప్పుడు ఈ లైట్ రే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే vt అంతే కదండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇలా స్పీడ్ ఆఫ్ వేవ్ ఇంటూ అది ట్రావెల్ చేసిన టైం t, సో vt. అలాగే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి పట్టిన టైం కూడా vtనే. ఎందుకంటే ఇది ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఇది ఇక్కడ వరకు వచ్చింది వేవ్ ఫ్రంట్ అనేది. అర్థమైందండి. సో సేమ్ టైం సేమ్ స్పీడ్ తో ట్రావెల్ చేసింది కాబట్టి సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో ఇప్పుడు నేమ్స్ పెట్టుకుందాం. ఏడి వాల్యూ ఎంత వచ్చిందండి? బిటి. అలాగే బిసి వాల్యూ ఎంత వచ్చిందంటే బిటి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 సైడ్స్ ఈక్వల్, ఈ సైడ్ కూడా ఈక్వల్, 2 యాంగిల్స్ ఈక్వల్. సో ఇలాంటి ట్రయాంగిల్స్ ని RHS రూల్ ప్రకారం కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటారు. ఏమంటారండి? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. By the RHS rule of triangles, by the RHS rule of triangles మ్యాథ్స్ లో వస్తుందండి. సో ఏదైనా సరే 2 సైడ్స్ ఈక్వల్ అయ్యి ఒక యాంగిల్ ఈక్వల్ అయితే కనుక వాటిని కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటారు. ఈ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ లో రూల్ ఏంటంటే RHS రూల్ ప్రకారం ఈక్వల్ సైడ్ కి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. The angles which are opposite to the equal sides are
ఈక్వల్. ఓకేనండి. సో ఇప్పుడు యాంగిల్స్ రాద్దాం. ఈ యాంగిల్ ఏమవుతుందంటే ఐ, నెక్స్ట్ ఈ యాంగిల్ ఏమవుతుందంటే ఆర్. ఇక్కడ చూడండి విటి విటి ఈ రెండు ఈక్వల్ సైడ్స్ కదండి. ఈ ఈక్వల్ సైడ్ కి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్, దీనికి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఏంటి? యాంగిల్ ఐ. అలాగే ఈ సైడ్ కి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఏంటి? యాంగిల్ ఆర్. ఈ రెండు ఏమవుతాయి అంటున్నాడంటే ఈక్వల్ అకార్డింగ్ టు RHS రూల్ ఆఫ్ ట్రయాంగిల్. అర్థమైంది కదండి. అంటే ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఏమైందంటే ప్రూవ్డ్. అర్థమైంది కదండి. సో సెకండ్ వన్ అర్థమైంది. ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్స్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి బై ది రూల్ ఆఫ్ RHS ఇన్ ట్రయాంగిల్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సెకండ్ రూల్ ఏంటంటే నార్మల్ అలాగే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే ఈ మూడు కూడా ఒకే ప్లేన్ మీద లైస్ అయి ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏపీ ప్లేన్ అనేది ఎలా ఉంది చూడండి. ఇలా వస్తుంది ప్లేన్ అనేది. మనం 3D లో ఊహించుకుంటే ప్లేన్ ఏపీ ప్లేన్ అనేది ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. అంటే బోర్డ్ కి ఎలా ఉన్నట్టు? అది పర్పెండిక్యులర్ గా ఉన్నట్టు. అంటే ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ రెండోది ప్రూవ్ చేస్తున్నాం. ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది బోర్డ్ ఆఫ్ ప్లేన్ లేదా ప్లేన్ ఆఫ్ బోర్డ్. ఓకేనండి. నెక్స్ట్ వన్ రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్ కూడా ఎలా ఉందంటే ప్లేన్ ఆఫ్ బోర్డ్ కి పర్పెండిక్యులర్ గానే ఉంటది. సో రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్, సో ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ఏంటండి? ఇది ఏవి. అలాగే రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్ CD ఈజ్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఆఫ్ బోర్డ్. నెక్స్ట్ AC అంటే ఇన్సిడెంట్ సర్ఫేస్. AC ఇన్సిడెంట్ సర్ఫేస్ ఈజ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు ప్లేన్ ఆఫ్ బోర్డ్. ఓకేనండి. అంటే ఈ ప్లేన్ ఆఫ్ బోర్డ్ కి చూడండి ఈ వేవ్ ఫ్రంట్, ఈ రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్ అలాగే ఇన్సిడెంట్ సర్ఫేస్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పర్పెండిక్యులర్. అకార్డింగ్ టు హైగన్స్ ఫస్ట్ రూల్, హైగన్స్ ప్రిన్సిపల్ లో ఫస్ట్ రూల్, ఈ ఇన్సిడెంట్ రేస్ అనేవి ఈ ప్లేన్ కి ఎలా ఉంటాయని చెప్పాడు? పర్పెండిక్యులర్ గా ఉంటాయని. ఈ ప్లేన్ అనేది దేనికి పర్పెండిక్యులర్ గా ఉంది? ఈ బోర్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. అంటే ఈ రేస్ అనేవి దేని మీద లైస్ అయి ఉంటాయంటే ప్లేన్ ఆఫ్ బోర్డ్ మీద లైస్ అయి ఉంటాయి. అర్థమైందండి. అలాగే రిఫ్లెక్టెడ్ రేస్ కూడా ఈ రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్ కి ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఈ రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రంట్ అనేది బోర్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. కాబట్టి రిఫ్లెక్టెడ్ రేస్ దేని మీద ప్లేస్ అయి ఉంటాయి అంటే బోర్డు పైన, ప్లేన్ ఆఫ్ బోర్డ్ పైన ప్లేస్ అయి ఉంటాయి. అలాగే ఇన్సిడెంట్ సర్ఫేస్ అనేది బోర్డు కి పర్పెండిక్యులర్ గా ఉంది. అంటే దీనికి గీసిన నార్మల్ అనేది ఈ సర్ఫేస్ కి ఎలా ఉంటది? పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంతే కదండి. కాబట్టి ఈ నార్మల్ ఎక్కడ లైస్ అయి ఉంటుంది అంటే ప్లేన్ ఆఫ్ బోర్డ్ మీద లైస్ అయి ఉంటుంది. అంటే ఈ 3 కేసెస్ ని బట్టి ఇన్సిడెంట్ రేస్, రిఫ్లెక్టెడ్ రేస్ అండ్ నార్మల్ ఆల్ ఆర్ లైస్ ఆన్ ప్లేన్ ఆఫ్ బోర్డ్. సో ఆల్ ఆర్ లైస్ ఆన్ సేమ్ ప్లేన్. అర్థమైంది కదండి. సో దిస్ ఈస్ ది సెకండ్ రూల్. అంటే ఫస్ట్ రూల్ ప్రూవ్ అయింది, సెకండ్ రూల్ ప్రూవ్ అయింది. కాబట్టి దీని నుంచి ఏం చెప్పొచ్చు అంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్ ప్రూవ్డ్ బై యూజింగ్ హైగన్స్ ప్రిన్సిపల్. సో ఇక్కడ ఏం రాయొచ్చు అంటే ఇన్సిడెంట్ రేస్ పర్పెండిక్యులర్ టు AB, అలాగే రిఫ్లెక్టెడ్ రేస్ పర్పెండిక్యులర్ టు CD, నార్మల్ పర్పెండిక్యులర్ టు AC. సో ఆల్ ఆర్ లైస్ ఆన్. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే హెన్స్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఆర్ లైస్ ఆన్ plane of board, that means all are lies on same plane. Hence laws of reflection are proved. Okay నండి. నెక్స్ట్ వచ్చేసి laws of refraction.
లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకేనండి. సో ఇప్పుడు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రూవ్ చేయాలంటే యాంగిల్ I ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ R అని ప్రూవ్ చేయాలి. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఆర్ లెస్ అండ్ సేమ్ ప్లేన్ అని ప్రూవ్ చేస్తే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ప్రూవ్ చేయాలి. సో లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేయాలి? ఫస్ట్ స్నెల్స్ లా ని ప్రూవ్ చేయాలి. అంతే కదండి, స్నెల్స్ లా ని ప్రూవ్ చేయాలి. స్నెల్స్ లా ఏంటి? sin I బై sin R ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. అలాగే రెండోది ఏంటి అంటే ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ ఆల్ ఆర్ లైస్ అండ్ సేమ్ ప్లేన్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఇలా ప్రూవ్ చేస్తే కనుక లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ మనం ప్రూవ్ చేసినట్టే. సో దానికోసం మళ్ళీ ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ ని కన్సిడర్ చేసుకున్నాం. సో మళ్ళీ ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ ని కన్సిడర్ చేసుకున్నాను. సో దానికి నేను ఏం పెట్టుకున్నానంటే మళ్ళీ A, B. సో దీస్ ఆర్ ఇన్సిడెంట్ రేస్. ఓకేనండి. సో ఇప్పుడు వేవ్ స్పీడ్ ఎంత ఉందంటే V. వేవ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు V. ఇది T ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర కన్సిడర్ చేసుకున్నాం వేవ్. సో ఇది ఏమవుతుందంటే ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ అవుతుంది. ఏమవుతుందండి? ఇన్సిడెంట్ వేవ్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి సో ఇది V అనే టైంలో ఎక్కడి వరకు వచ్చిందంటే T ఈజ్ ఈక్వల్స్ టు T టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో కావాలి. మనకి ఫార్ములా అది స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. దీని నుంచి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. అంతే కదండి. సో ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే v1 ఇంటూ t. v1 ఎందుకు రాసానంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి అంటే రిఫ్రాక్షన్ ప్రాసెస్. అంటే ఈ లైట్ రే సేమ్ మీడియం లోనే ట్రావెల్ చేస్తుంది కాబట్టి స్పీడ్ లో వేరియేషన్ ఉండదు. బట్ ఇది ఏమవుతుందంటే సెకండ్ మీడియం లోకి ఎంటర్ అయిపోతుంది కాబట్టి ఏమవుతుంది? స్పీడ్ లో వేరియేషన్ అనేది వస్తుంది. సో అది ఇలా రిఫ్రాక్టెడ్. ఓకేనండి. సో దిస్ ఈజ్ ది రిఫ్రాక్టెడ్. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే v2 ఇంటూ t. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే v2 ఇంటూ t. ఇక్కడ నుంచి ఒక వేవ్ ఫ్రంట్ రిలీజ్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది. అలాగే ఇక్కడ నుంచి ఒక వేవ్ ఫ్రంట్ రిలీజ్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది. ఈ రెండింటికి కామన్ టాంజెంట్ డ్రా చేస్తే అదే ఏమవుతుందంటే న్యూ వేవ్ ఫ్రంట్ అవుతుంది. ఇదే రిఫ్రాక్టెడ్ వేవ్ ఫ్రంట్. అగైన్ సెకండ్ రూల్ నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ వేవ్ ఫ్రంట్ మీద ఉన్న పాయింట్స్ సెకండరీ వేవ్లెట్స్ ని రిలీజ్ చేస్తాయి. అవి రిలీజ్ చేశాక రెండు కూడా సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సారీ, v1 t డిస్టెన్స్ ఇది, v2 t డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఈ రెండింటికి t ఈజ్ ఈక్వల్స్ టు t టైం తర్వాత ఈ రెండింటికి కామన్ టాంజెంట్ రాసేస్తే అదే ఏమైందంటే రిఫ్రాక్టెడ్ వేవ్ ఫ్రంట్ అయింది. నేమ్స్ పెట్టుకున్నాం C, దిస్ ఈజ్ D. ఓకేనండి. సో ఇప్పుడు నార్మల్ రా చెప్పండి. సో దిస్ ఈజ్ ది నార్మల్ కి ఇన్సిడెంట్ రే చేసే యాంగిల్ ఎంతంటే I. ఇది I అయితే చూడండి, ఫస్ట్ రూల్, హైజెన్స్ ఫస్ట్ రూల్ ప్రకారం రేస్ అనేవి ప్లేన్ వేవ్ ఫ్రంట్ కి ఎలా ఉంటాయండి? పర్పెండిక్యులర్ గా ఉంటాయి. కాబట్టి ఇది I అయితే ఎంత అవుతుందంటే 90 మైనస్ I అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇది 90 మైనస్ I అయితే ఈ టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్ కదా. ఈ టోటల్ యాంగిల్ 90 కాబట్టి ఇది ఎంత అవుతుందంటే I అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే రిఫ్రాక్టెడ్ రే నార్మల్ తో చేసే యాంగిల్ ఎంత అంటే R, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇది R అంటే ఇది ఏమవుతుందంటే 90 మైనస్ R అవుతుంది. ఇది 90 మైనస్ R, ఇది యాంగిల్ 90 డిగ్రీస్. అప్పుడు ట్రయాంగిల్ లో టోటల్ యాంగిల్ ఎంత అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 180 డిగ్రీస్. సో 90 ప్లస్ 90 ప్లస్ మైనస్ R ప్లస్ x ఈక్వల్స్ టు 180 అనుకుంటే ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుందంటే R వస్తుంది. ఇక్కడ యాంగిల్ ఎంత? R. ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఏంటా ట్రయాంగిల్స్? ఒక ట్రయాంగిల్ ఎలా ఉంది?
సో ఇంకో ట్రయాంగిల్ కూడా ఈ యాంగిల్ 90 degrees, ఈ యాంగిల్ 90 degrees. ఓకేనండి. సో ఈ యాంగిల్ ఎంతంటే I, ఈ యాంగిల్ ఎంతంటే R, అంతే కదండి. సో నేమ్స్ పెట్టుకున్నాం ACD. ఫస్ట్ ట్రయాంగిల్ నేమ్ ఏంటంటే AC రెండింటికి కామన్, AC రెండింటికి కామన్. నెక్స్ట్ ఫస్ట్ I పెట్టుకున్నాం కాబట్టి ట్రయాంగిల్ B, ఈ ట్రయాంగిల్ ఏమవుతుందంటే AD కామన్, కామన్ సైడ్ కదండి. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటికి కూడా ఇది ఏమవుతుందంటే ఈక్వల్ సైడ్ అవుతుంది. అలాగే ఇదేమో V1 అంటే BD ఈజ్ ఈక్వల్స్ టు V1T. అలాగే CD V2T ఎక్కడ వచ్చిందంటే AC ఈక్వల్స్ టు V2T. ఓకేనండి, అర్థమైంది కదా. ఓకేనండి, అర్థమైంది కదా. సో ఇది ఏమవుతుందంటే BD ఈజ్ ఈక్వల్స్ టు V1T, అలాగే AC ఈజ్ ఈక్వల్స్ టు V2T. ఓకే, మళ్ళీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే sin r వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ABD నుంచి sin I is equals to opposite side by hypotenuse. ఆపోజిట్ సైడ్ ఏమవుతుందండి ఇక్కడ V1T by hypotenuse ఏమవుతుంది AD. సో V1T by AD. This is equation 1. From triangle ACD నుంచి sin R is equals to opposite side by hypotenuse అంటే V2T by AD. This is equation 2. ఇప్పుడు ఏం చేద్దామంటే sin I by sin R ఫైండ్ అవుట్ చేద్దాం. sin I by sin R is equals to అంటే ఏం చేస్తారండి 1/2 చేస్తున్నారు. ఈక్వేషన్ 1/2 చేస్తే sin I by sin R is equals to అన్ని క్యాన్సిల్ అయిపోయి